హాయ్ అండి. ఈరోజు నేను ఇడ్లీలోకి చట్నీ పౌడర్ లాగా తినేది తయారు చేస్తున్నాను అనమాట. ఇడ్లీ పౌడరు ఎంతో టేస్టీగా ఉంటుందండి. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. ఫస్ట్ మనము మినపగుండ్లు ఒక గ్లాసు, శనగపప్పు ఒక గ్లాసు అన్నిటినీ తీసుకొని పక్కకు రెడీ పెట్టుకోవాలి. ఫస్ట్ మినపగుండ్లు వేయించాలి, తర్వాత శనగపప్పు, నువ్వులు, పుట్నాల పప్పు అంటాం కదా, పుట్నాల పప్పు, నువ్వులు కూడా, మిరియాలు, జీలకర్ర కూడా కొంచెం వేయించి పెట్టుకోవాలి. మనము కొంచెం కరివేపాకు కూడా వేసుకుంటే మంచిది అనేసి నేను కొంచెం ఎక్కువనే వేసేసాను. వెల్లుల్లి వేయాలి, మిరపకాయలను కూడా బాగా వేయించాలండి. కొంచెం బాగా వేగినమ్మడే మనం అన్నిటినీ మిక్సీకి వేసుకోవాలి. శనగపప్పు, మినపప్పు అన్నీ వేయించినవన్నీ వేసేసి బాగా కొంచెం బరకగా మిక్స్ చేయాలండి. కొంచెం చింతపండు కూడా దాంట్లోనే వేసేసాను నేను. చూసారా, గమనించారా? కొంచెం హీట్ అవుతుందనేసి అన్నీ వేసి ఉప్పు కూడా వేసేసి బాగా బరకగా మిక్సీ కొట్టాలండి. స్మూత్గా మెత్తగా కొనేది చేస్తే టేస్ట్ రాదు. కొంచెం బరకగా మనం మిక్సీ కొట్టేసి ఇడ్లీలో నెయ్యి వేసుకొని పౌడర్ తింటే అమ్మ